అభయారణ్యం కూడా ఉందని చెప్పారు. సో రండి వెళ్దాం. హబరానా పర్యాటకంగా ప్రాధాన్యత సంతరించుకోవడానికి ఇక్కడి సిగిరియా రాక్తో పాటు అభయారణ్యం కూడా ముఖ్య కారణం. హబరానా అడవి అధిక సంఖ్యలో ఏనుగులు సంచరించే మిన్నేరియా అభయారణ్యం. సిగిరియాకి వెళ్లే ముందు మనం కూడా అలా 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 ఒకసారి సఫారీకి వెళ్ళొద్దాం, ఏమంటారు? సఫారీకి బయలుదేరబోతున్నాము. శ్రీలంక రాజధాని కొలంబోకి 182 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిన్నేరియా 1938 నుండే వన్యప్రాణి అభయారణ్యం కాగా 1997 నుండి నేషనల్ పార్కుగా దీన్ని గుర్తించారు. ఎప్పుడూ పచ్చదనంతో విలసిల్లే ఈ అడవిలో పొడిగా ఉండే సమయాల్లో, అంటే ముఖ్యంగా వేసవిలో పెద్ద సంఖ్యలో ఏనుగుల సంచారం చూడవచ్చు. ఈ అడవిలో పొద్దున్న 6:30 మధ్యాహ్నం 3 జీప్ సఫారీ ఉంటుంది. మనం ముందుగానే సఫారీ బుక్ చేసుకోవచ్చు. అనుభవజ్ఞులైన డ్రైవర్లు మంచి కండిషన్లో ఉండే జీప్లలో అటవీ శాఖ పర్యవేక్షణలో ఈ సఫారీ నిర్వహిస్తారు. వేప, రావి మొదలు వెదురు పొదల వరకు అనేక రకాల చెట్లు, మొక్కలు ఈ అడవిలో కనిపిస్తాయి. సఫారీలో భాగంగా జంతువుల మధ్యలోకి వెళ్లడం అంటే ఒక విధంగా ప్రాణాలతో చెలగాటమనే చెప్పుకోవాలి. అటువంటి సఫారీకి వెళ్లేటప్పుడు మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 24 జాతుల క్షీరదాలు, 9 రకాల ఉభయచరాలు, 25 రకాల సరీసృపాలు, 26 రకాల చేపలు, 75 రకాల సీతాకోకచిలుకలు, 160 రకాల పక్షులు ఇక్కడున్నాయని అంచనా. అందుకే ఎక్కడెక్కడి నుండో పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడి మిన్నేరియా జలాశయం వద్దకు ఏనుగులు పెద్ద సంఖ్యలో నీళ్లు తాగడానికి వస్తూ ఉంటాయి. మనం ఏనుగుల దగ్గరకు వచ్చేసాము. అదిగో అక్కడున్నాయి చూడండి. అవి ఈ చెరువు దగ్గరికి నీళ్లు తాగడానికి వచ్చాయి. సో ఏనుగులు ఖచ్చితంగా కనిపించే ప్రాంతం ఇదొక్కటే కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. అక్కడ అన్ని ఏనుగులున్నాయి. ఓ మై గాడ్, ఇటు పక్కన కూడా అన్ని ఏనుగులే. దాదాపు 150 నుండి 200 వరకు ఏసియన్ ఏనుగుల సమూహాన్ని ఒక్కసారిగా చూసే అవకాశం ప్రపంచంలో ఇక్కడ మాత్రమే కలుగుతుంది. జలాశయం ఒడ్డున పెరిగే గడ్డిని తింటూ ఒకదాంతో ఒకటి ఆటలాడుకుంటూ స్వేచ్ఛగా విహరించే ఈ గజరాజుల్ని చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. చూసారా, అది రోడ్డు కూడా క్రాస్ చేసి మనకెంత దగ్గరగా వచ్చేసిందో. ముందుగా ఈ సఫారీకి జనం రావడం వాటికి అలవాటే కాబట్టి ఎక్కువ డిస్టర్బ్ చేయనంత వరకు వాటి పనిలో అవుంటాయి. సమూహాల నుండి తప్పిపోయిన ఏనుగులు మాత్రం కాస్త కంగారు పడుతూ ఉంటాయి. అడవి మధ్యలో వివిధ జంతువులను, పక్షులను చూసేందుకు వీలుగా వ్యూ పాయింట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ వ్యూ పాయింట్ నుంచి చెరువు ప్రాంతం అంతా బాగా కనిపిస్తుందట. రండి చూద్దాం. జీప్లోంచి చూసేసాం కదా, ఇప్పుడు ఇది వ్యూ పాయింట్ అన్నమాట. మొత్తం సఫారీలో మనల్ని జీప్లోంచి కిందకి దిగనిచ్చేది ఒక్క వ్యూ పాయింట్ దగ్గరే, అది కూడా మన సేఫ్టీ కోసం. అక్కడ మనం చూసిన ఏనుగులు ఇప్పుడు కనిపించట్లేదు.
మిన్నేరియా జలాశయంలో అనేక రకాల చేపలుంటాయి. వాటిని వేటాడేందుకు రకరకాల పక్షులు ఇక్కడికొచ్చి వాళ్తూ ఉంటాయి. అడవికి రాజు సింహమే అయినా గజరాజుకుండే దర్పమే వేరు. అల్లంత దూరాన సింహాన్ని చూస్తే భయమేస్తుంది. అదే ఏనుగుని చూస్తే తెలియని ధైర్యం వస్తుంది. దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు మీకందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.